వన్ మోర్ హెయిర్ కేర్ వీడియో. ఈ రోజు అయితే నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి మెంతులు, ఇంకా కలోంజీ సీడ్స్, ఇంకా హైబిస్కస్ లీవ్స్ తీసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి నేను లాస్ట్లో కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే మీకు నచ్చినవి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. హైబిస్కస్ ఫ్లవర్స్ ఇంకా మీ దగ్గర ఉన్నవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవే యూజ్ చేస్తున్నాను. మీకు సరిపోయినంత కోకోనట్ ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇంత సరిపోతుంది కాబట్టి నేనైతే ఇంత యాడ్ చేసుకున్నాను. డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనకి హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. మన హెయిర్కి అప్లై చేసుకునే ముందు మంచి చిక్కులు తీసేసుకొని అప్లై చేసుకుంటే డైరెక్ట్ మన స్కాల్ప్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. హైబిస్కస్ లీవ్స్ ఇంకా ఫ్లవర్స్ మన హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. కలోంజీ సీడ్స్ అయితే మన హెయిర్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. హెయిర్ లాస్ అవ్వకుండా చూసుకుంటుంది. మెంతులు యూజ్ చేయడం వల్ల మనకి ఏదైనా స్కాల్ప్ ఇష్యూస్ ఉన్నా కూడా మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. ఇంకా ఇందులో విటమిన్స్ ఏసీకే ఉండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెయిర్ బ్రేకేజెస్ ఇంకా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కూడా చూసుకుంటుంది. హెయిర్ ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా మసాజ్ చేసుకుంటే చాలు. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. దానివల్ల హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ మసాజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. 30 minutes అలా కొప్పు కట్టేసుకొని దాని తర్వాత మీకు నచ్చిన హెయిర్ స్టైల్ వేసేసుకోవడమే. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్